ఈరోజు ఓజీ సినిమా రిలీజ్. జనాలు ఎక్కడ ఆగట్లేదు. ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ ఇవాళ మా అన్న సినిమా ఎలాగైనా సూపర్ డూపర్ హిట్ ఆల్రెడీ అని చెప్పి రెడ్ కండువాలు కప్పుకుని రెడీ అయిపోయారు. అంతే కదా. ఎంత ఆనందంగా వచ్చారో అంత ఆనందంగా ఇంటికి వెళ్ళాలి మీరు. మీ వల్ల పక్క వాళ్ళు ఇబ్బంది పడకూడదు. పక్క వాళ్ళ వల్ల మీరు కూడా ఇబ్బందికి గురి కాకుండా సినిమా హాల్కి వెళ్ళినప్పుడు మీ వల్ల ఎవరు ఇబ్బంది పడ్డా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ బాధపడతారని గుర్తుపెట్టుకోండి. మనం పుష్ప సినిమా చూసాం. జనాలు తొక్కిసలాట, ఒక బాబు పాపం ఇబ్బంది పడ్డాడు. దాని తర్వాత వాళ్ళ మదర్ చనిపోయింది. ఎంత ఘోరం జరిగిందో ఆ రోజు మనందరం చూసాం. అలాగే సినిమాలు రిలీజ్ అయినప్పుడు మీ సేఫ్టీ కూడా మీరు చూసుకోవాల్సిన బాధ్యత మీ మీదే ఉంది. అంతే కదా. ఎవరొచ్చి మనకి జాగ్రత్తలు చెప్తారు చెప్పండి. కుర్రకారు ఏంటంటే సినిమా మీ ఏదన్నా ప్రేమతో మీకు ఏమైనా కరెంటు వైర్లు తగులుతున్నాయా, లోపల కూడా కరెంటు వస్తున్న చోట, ఫిలిం ఉన్న చోట బాంబులు పెట్టి కాల్చడం, లోపలే షార్ట్లు పెట్టడం ఇవన్నీ చేస్తున్నారు. దీనివల్ల పక్క వాళ్ళకి ఇబ్బంది జరుగుతుంది. ఎవరైనా చిన్నపిల్లలను తెచ్చుకుంటే వాళ్ళకి పాపం ఆ సౌండ్కి డిస్టర్బెన్స్గా ఉంటుంది. ఆలోచించండి. హీరో సినిమా హిట్ అవ్వాలంటే గందరగోళం కాదు, ప్రశాంతంగా సినిమా చూడాలి. అప్పుడే మీరు అర్థం చేసుకోగలుగుతారు ఆ హీరో ఎలా నటించాడు అనేది. అంతేనా. చాలా జాగ్రత్తగా ఇంటికి వెళ్ళండి. చాలా జాగ్రత్తగా పక్క వాళ్ళకి ఇబ్బంది కలగకుండా ఉండండి. అప్పుడే మీ ఓజీ సినిమాని మీరు సూపర్ డూపర్ హిట్ చేయగలుగుతారు. హీరో మీద అభిమానం అంటే పక్కవాడికి డిస్టర్బెన్స్ కలిగించకుండా ఉండటం. ఓకేనా. పవన్ అన్నకి ఇంకోసారి మీ అందరూ ఇచ్చే పెద్ద గిఫ్ట్ ఏంటంటే డిసిప్లిన్ మెయింటైన్ చేయటం. అది గుర్తుపెట్టుకోండి.